హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, గుడ్ మార్నింగ్ అందరికీ. మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాఫీ, టీ, హాట్ వాటర్స్ అని ఫస్ట్ అయితే హాట్ వాటర్ అందరికి ఇచ్చేసి తర్వాత కాఫీ, టీ అయితే రెడీ చేస్తున్నాను. ఇదైతే నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే చూపెట్టబోతున్నాను. మార్నింగ్ వచ్చేసి కాఫీ, టీ అందరికీ ఇచ్చేస్తున్నాను. తర్వాత మార్నింగ్ టిఫిన్ అయితే దొడ్డు రవ్వ అంటారు కానీ గోధుమ రవ్వ, దాన్ని కిచిడి చేయబోతున్నాను. దానికోసం పెసరపప్పు నానబెట్టుకున్నాను. రవ్వలో పెసరపప్పు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, కిచిడి లాగా ఉంటుంది, పొంగల్లాగా ఉంటుందండి. దానికోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, కరివేపాకు కట్ చేసి పెట్టుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్స్ అన్ని అయితే స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టుకోవడం వల్ల రవ్వ, పప్పు బాగా ఉడికి పొంగల్లాగా తయారవుతుంది. అందుకని కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగపప్పు, తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి. పొద్దున్నే పొంగల్ అంటే రైస్ పొద్దున్నే తినడానికి కొంతమంది ఇష్టపడరు కదా, అందుకే ఇలా రవ్వతో వేసుకుంటే పొద్దున్నే రైస్ తినే ఫీల్ కాకుండా బాగుంటుంది. కిచిడిలాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కట్ చేసుకున్న టమాటాలో ఆనియన్స్ వేసుకున్నాము. లైట్గా పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాటర్ అయితే వేసుకోవాలి. వీటిని ఆల్రెడీ కాగబెట్టుకున్నాను. కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకుంటున్నాను, అప్పుడే కదా పొంగలాగా తయారవుతుంది. బాయిల్ అయ్యాక ఆల్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పు, గోధుమ రవ్వ యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి 2 విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చేసాయి కదా, ఇప్పుడు కుక్కర్ తీసి పక్కన పెట్టుకొని విజిల్ పోయేదాకా పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఒక హాట్ బాక్స్ అయితే మార్చేసుకుందాం. హాట్ బాక్స్ పెట్టుకుంటే వేడిగా అలాగే ఉంటుంది కదా, వేడిగినప్పుడే బాగుంటుంది. చూడండి ఇలా పొంగల్లాగా, కిచిడిలాగా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి చట్నీ అవసరం లేదు, అలానే తినేయచ్చు. కావాలంటే పెరుగు పచ్చడిగా పెట్టుకోవచ్చు.
పెరుగు పచ్చడి, పల్లి పచ్చడి. మా ఇంట్లో అయితే అలాగే తినేస్తారు, పిచ్చిలా ఉందని. మార్నింగ్ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ లంచ్కి వచ్చేసి పెసరపప్పు చేయబోతున్నాను. పెసర్లు బాగా కడిగి, పెసరపప్పు కానీ పెసర్లు గ్రీన్ కలర్ పెసర్లు ఉంటాయి కదా, పచ్చి పెసర్లు. ఆ పప్పు అంటే మా ఇంట్లో చాలా ఇష్టం. దాంతో ముద్దపప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పెసరపప్పు బాగా కడిగేసి దాంట్లో ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అంతేసి ఒక 4-5 విజిల్స్ దాకా పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కొంచెం కారం ఎక్కువ ఉంటుంది. ఆ పెసరపప్పు అనేది టేస్టీగా ఉంటుంది. వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఆయిల్ అంతా వేసేసుకొని, ఈ పప్పు ఉడకడానికి లేట్ అవుతుంది కదా, కొంచెం ఒక 5 విజిల్స్ దాకా పెట్టాలి. ఒక పక్కన రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. నేనైతే గంజి వంపుతానండి. రైస్ అయితే అయిపోయింది, గంజిగా వంపేసాను. పప్పు అయితే ఇంకో ఉడుకుతుంది. చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను పచ్చి పులుసు చేయడానికి. రసమే చేస్తాను ఎక్కువ, పచ్చి పులుసు తినాలనిపించింది. అందుకే పచ్చి పులుసు కోసం చింతపండు నానబెట్టుకున్నాను. ఆల్రెడీ ఉడికించుకున్నాను కదా పెసర్లు పప్పుని, దాని అయితే బాగా మెదిపి దానేమో తలపేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి తలపేసుకొని దింపేసుకుంటే పెసరపప్పు రెడీ అయిపోతుంది. కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర అంతా వేసేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఎల్లిపాయలు కచ్చిపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఏ పనులైనా ఫస్ట్ అయితే కిచెన్ పనులు అయితే పెద్ద పని అయినట్టుంది. వంట చేయడం, కిచెన్లో తుడవడము, పండ్లు తోమిస్తే అసలైన పని అయిపోయినట్టే. కలిపేసుకున్నాక దాన్ని కొంచెం పప్పులో పోసేసుకొని ఒక బాయిలో వచ్చేదాకా పెట్టేసుకున్నాం. పప్పు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే పచ్చి పులుసుకి ఆనియన్స్ అయితే కట్ చేసుకుని దాంట్లో బాగా పిసికి చింతపండు గుజ్జుని దాన్ని పోసి ఎంత పులుపు కావాలో అంత వాటర్ వేసుకుంటున్నాను. రసం ఎక్కువ వేస్తానని ఈరోజు మా పిల్లలకు పచ్చి పులుసు అనిపించిందంట, పచ్చి పులుసు ఏమో అందుకని. దీన్ని కూడా తాలిపేసేసుకుందాం. దీన్ని కూడా ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ వేసుకొని తాలిపేసుకొని పచ్చి పులుసు పోసేస్తే పచ్చి పులుసు రెడీ అయినట్టే. కొంచెం ఇంకో పొడి యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. బయట పచ్చిపులుసు వేసి కలిపేసుకుంటే పచ్చిపులుసు వేడినట్టే. ఇంకో నెక్స్ట్ అయితే కిచెన్ అయితే తీసేసుకుంటున్నాను. వంట వేసి కిచెన్ తులుసుకుంటే ఇంకా మనదైతే కిచెన్లో పని అయితే అయినట్టే. ఈరోజు అయితే నా
మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ ఇంతేనండి. ఇంకా లంచ్కి వచ్చేసి రైస్, పెసరపప్పు, తర్వాత పచ్చిపులుసు అండి. ఈరోజైతే మీది ఇంతే ఫ్రెండ్స్. బాయ్.